హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు వీడియోలో పప్పుల చెకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో పూర్తిగా చూసేయండి. ముందుగా అయితే శనగపప్పు 1 కప్పు తీసుకొని అందులో వాటర్ వేసుకొని 2 గంటలు బాగా నానబెట్టేసుకోవాలి. ఈ శనగపప్పు ఈ విధంగా మెత్తగా నానాలి. ఆ తర్వాత ఒక కాటన్ క్లాత్లో వేసి కొద్దిగా తడి ఉండకుండా వీటినైతే కొంచెం ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత 1 కప్పు బియ్యం పిండి, 1/2 కప్పు మైదా పిండి, ఈ విధంగా ఒక గిన్నెలో వేసేసుకుంటున్నాను. ఇవి రెండు ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి రెండు కలిపేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె కానీ ఒక కడాయి కానీ పెట్టుకొని ఏ కప్పుతో అయితే మనం బియ్యం పిండి మైదా తీసుకున్నామో అదే కప్పు కొలతకి 1.5 కప్పు వాటర్ వేసుకుంటున్నాను. మనం ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి 1/2 కప్పు మైదా పిండి తీసుకున్నాం కాబట్టి 1.5 వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పు, కొద్దిగా కారం, తర్వాత ఫుడ్ కలర్ కొంచెం వేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని ఈ విధంగా మరుగుతున్నప్పుడు ఈ ముందుగా కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మైదాని ఇందులో కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత స్టవ్ బంద్ చేసుకొని ఒక 2-3 నిమిషాలు మూత పెట్టేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ పిండిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని అయితే చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా అయ్యేటట్టు బాగా కలిపేసుకుందాం. మొత్తం అంతా ఈ విధంగా పిండిని అయితే బాగా కలిపేసుకోవాలి. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత కొంచెం కొంచెం ఉంటలుగా తీసుకుంటూ ఒక చపాతీ బండ మీద కానీ లేదా మీకు ఏది అందుబాటులో ఉంటే దానిపైన ఈ విధంగా చేసేసుకోవాలి. మొత్తం ఈ పిండిని అయితే ఈ విధంగా సాగదీసుకోవాలి. ఈ విధంగా చేసుకుంటూ ముందుగా నానబెట్టిన శనగపప్పునైతే ఇందులో వేసుకొని ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా చేసేసుకుంటే ఈ పప్పులైతే అతుక్కపోతాయి ఇందులో. ఇప్పుడైతే ఆ లాస్ట్ తెచ్చి ఇక్కడ కలిపేద్దాం.
ఈ విధంగా మీకు నచ్చిన సైజులో వీటన్నిటిని రెడీ చేసుకోండి. ఆ తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకొని ఇవి ఒక్కొక్కటిగా వేసుకుందాం. ఈ ఆయిల్ మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఉంటే లోపల వరకు బాగా కాలుతాయి కాబట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు వీటినైతే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని తీసి ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే. పప్పుల చెకోడీలు రెడీ. థ్యాంక్స్ ఫర్